హాయ్ అండి. ఈరోజు సింపుల్‌గా సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఆల్రెడీ నేను కుక్కర్‌లో ఉడికించి పెట్టుకున్న కందిపప్పుని రుబ్బుకోవాలండి. దాంట్లో కావాల్సినట్టు కారం, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. నేను ఆల్రెడీ ఉప్పు అనేది పప్పు రుబ్బేటప్పుడే వేసేసుకున్నానండి. అందుకని మళ్ళీ వేయట్లేదు. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి కావాల్సినట్టు సాంబార్లోకి సొరకాయ ముక్కలు, రాడిష్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కాసింత కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలండి. కొంచెం చిక్కగా ఉంది కాబట్టి కొద్దిగా నీళ్ళు కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు బాగా ఉడికించుకున్న తర్వాత చూడాలండి ముక్క ఉడికిందో లేదో. అప్పుడు కాస్త ఉడికిన తర్వాత నానబెట్టుకున్న చింతపండు ఉంటుంది కదండీ! అది చేతిలోకి అలా తీసుకొని రసం వేసుకోవాలి. చింతపండు రసం. అలా వేసుకొని వెంటనే కలపకూడదండి. కలిపితే టేస్ట్ పోతుందంటారు. సో, బాగా మరగనిద్దాము. ఎందుకంటే అప్పుడే చింతపండు వేసాం కదా! సో, కాస్త మరిగితే బావుంటుంది. సో, ముక్క ఉడికిందని అనుకుంటున్నాను. ఇప్పుడు పోపుకి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అండి. కాస్త చిన్న పెనంలో ఆయిల్ వేసుకొని దాంట్లోకి కావాల్సినట్టు ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు వేసుకొని పోపు వేసుకోవడమే అండి. కొంచెం మెంతులు వేసుకున్న బావుంటుందండి. తర్వాత కొంచెం ఫ్రై అయ్యాక ఇంగువ కూడా వేసుకోవాలండి. ఇంగువతోనే మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది నా ఫస్ట్ ఆడియో అంటే వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. కొంచెం కంగారుగా ఉంది, ఏమనుకోకండి. సో అందరూ అడుగుతున్నారు వాయిస్ ఓవర్ ఇవ్వమని, అందుకని వాయిస్ ఓవర్ పెట్టాను. సో పోపు అయ్యాక అది సాంబార్లోకి వేసేసుకొని వెంటనే మూత పెట్టేయండి. ఇలా మూత పెట్టడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది లోపలే ఉండిపోద్ది. సో మంచి వాసనతో సాంబార్ అనేది గుమగుమలాడుతుందండి. సో ఇదండి సాంబార్ ప్రిపరేషన్. చాలా సింపుల్. ఎవరు ఎలా అయినా చేసుకోవచ్చండి. ఇది పెద్ద ప్రాసెసింగ్ కాదు. సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి కాలీఫ్లవర్ టమాటా అండి. ఇది కూడా చాలా సింపులే. నేను ఆల్రెడీ కాలీఫ్లవర్ని ఉడికించానండి ఉప్పు, పసుపు వేసి. సో అక్కడ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చూపిస్తున్నాను. సో కాస్త ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలండి. దీంట్లో కొంచెం పసుపు, ఉప్పు వేసామనుకోండి తొందరగా ఫ్రై అవుద్ది. సో ఫ్రెండ్స్, కొంచెం నాకు సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం నేను ఈ ఛానల్లో కుకింగ్ వీడియోస్ పెడుతున్నాను. సో కొంచెం టెన్షన్గా కూడా ఉంది. సో పసుపు, ఉప్పు వేయడం వల్ల కొంచెం ఉల్లిపాయలు అనేవి తొందరగా వేగుతాయండి. అలా వేగిన తర్వాత టమాటా వేసేసి మగ్గనివ్వండి. సో మూత పెట్టేస్తే కొంచెం సాఫ్ట్గా అవుతుంది. సో అలా సాఫ్ట్ అయ్యాక అంటే కొద్దిగా స్మాష్ అవ్వలేదు. సో అలాగా కొంచెం గరిటెతో కొంచెం మెదిపేస్తున్నానండి. ఇప్పుడు కొద్దిగా కొద్దిసేపు అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందు వేయలేదండి. ఎందుకంటే మాడుతుందేమో, అడుగంటేస్తుందని చెప్పేసి వేయలేదు. సో కొంచెం టమాటాలు మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. సో నేను దంచుకుంటానండి, మిక్సీలో వేయను. అలా దంచితే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అంటారు కదా! సో నేను దంచుకొని వేసేసానండి అప్పటికప్పుడు. సో కొంచెం ముక్కలు ముక్కలుగా ఉండిపోయాయి. అందుకని స్పూన్తో అలా స్మాష్ చేస్తున్నాను. సో అది కొంచెం వేగనిద్దామండి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చిగా ఉంటుంది కదా! సో కొంచెం వేగాక ఇక్కడ కారము, ధనియా పౌడర్‌ని కొంచెం వాటర్ ఏసి ఒక బౌల్‌లో నీళ్ళేసేసి బాగా కలిపి అదిగోండి అలాగా వేసేస్తున్నాను. ఎందుకంటే అలా వేయడం వల్ల కూరలో అవన్నీ కరెక్ట్‌గా స ఈ ఈవెన్‌గా కలిసిపోతాయండి. కారము, ధనియా పౌడరు, పసుపు అనేది. సో పసుపు ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి లైట్‌గా వేసుకోవచ్చు. సో అలా వేసుకుంటే ఏంటవుతుందంటే కూర కూడా చాలా ఈవెన్‌గా ఉడుకుతుంది.
సో, ఇంగ్రీడియెంట్స్ కూడా చాలా ఈవెన్‌గా తగులుతాయి. సో, అలాగేసాక అప్పుడు ఉడికించుకున్న కాలీఫ్లవర్ వేసేయాలండి. బాగా కలుపుకోవాలి. ఇది చాలా సింపుల్ అండి. ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. సో, నేను కొంచెం వాటర్ కలిపాను. ఎందుకంటే అడుగంటేస్తుంది కదా! కొంచెం గ్రేవీగా కావాలి అంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. సో, బాగా దగ్గరికయ్యాక కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలండి. దించే ముందు కొత్తిమీర వేసుకోవచ్చు. మధ్యలో కూడా వేసుకోవచ్చు. ఎలాగైనా పర్వాలేదు. సో, కాసేపయ్యాక మళ్ళీ ఒకసారి కలుపుకొని ఉప్పు అవన్నీ చూసుకొని ఇప్పుడు ఒకవేళ ఉప్పు మీకు సరిపోలేదు అంటే కాస్త ఉప్పైనా పైనుంచి వేసుకోవచ్చండి. సో, అలాగా నూనె తేలుతూ ఉంటే చూడ్డానికి రుచిగా ఉంటుందండి. సో, నేనిక్కడ మీకు చూపించిన విధంగా నేను చెప్పాను కదండీ! సాంబారును, కాలీఫ్లవర్, టమాటో. సో, ఈ కాలీఫ్లవర్ మనకి చపాతీస్‌లోకి కూడా బావుంటుందండి. సో, అలాగా. సో, ఫ్రెండ్స్ మీకు కానీ ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి.